టీ కాంగ్రెస్ నుంచి మరో వికెట్ పడబోతోంది. ఈసారి సీనియర్ నేత సబితా ఇంద్రారెడ్డి హస్తానికి హ్యాండ్ ఇస్తున్నారు. ఇవాళ సాయంత్రం సబితా ఇంద్రారెడ్డి ఆమె తనయుడు కార్తీక్ రెడ్డి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. చేవెళ్ల చిల్లమ్మ గులాబీ పార్టీలో చేరేందుకు తుది నిర్ణయం తీసుకున్నారు. మహేశ్వరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సబిత తన కుమారుడు కార్తీక్ రెడ్డికి చేవెళ్ల ఎంపీ సీటు కేటాయించాలని కాంగ్రెస్ ను కోరారు. కాంగ్రెస్ అధిష్టానం అందుకు విముఖత వ్యక్తం చేయడంతో టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. సబితా ఇంద్రారెడ్డి అసద్ ఇంట్లో కేటీఆర్ ఎంపీ కవితతో చర్చలు జరిపారు. సబిత టీఆర్ఎస్ లో చేరబోతున్నారన్న విషయం తెలుసుకున్న ఉత్తమ్ భట్టి విక్రమార్క సబిత ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. ఆమెను కాంగ్రెస్ లోనే కొనసాగాలని కోరారు. ఆ తర్వాత కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆమె తనయుడు కార్తీక్ రెడ్డితో సోమవారం రాత్రి చర్చలు జరిపారు. ఆ సమయంలో రాహుల్ గాంధీతో కూడా మాట్లాడించినట్లు తెలిసింది. రాహుల్ ను కలిసేందుకు సబితా ఢిల్లీ వెళ్లారన్న వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో చివరికి సబితా ఇంద్రారెడ్డి ఆమె తనయుడు టీఆర్ఎస్ లో చేరేందుకే నిర్ణయించుకున్నారు. బుధవారం సీఎం కేసీఆర్ సమక్షంలో సబితా టీఆర్ఎస్ లో చేరుతారని తెలుస్తోంది. సబితా ఇంద్రారెడ్డి ఉదయం నుంచి మహేశ్వరం నియోజకవర్గం సంబంధించి కానీ రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఆమె అనుచరులతో వరుసగా ఉదయం నుంచి ఆమె ఇంట్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తూ వస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం ఆమె టీఆర్ఎస్ పార్టీలో చేరడానికే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆమె అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది.